ఈసారి కూడా నిర్దేశిత బడ్జెట్ లక్ష్యం నెరవేరలేదు. భారీ బడ్జెట్లను ప్రవేశపెట్టడం, వాస్తవిక వ్యయాలు మాత్రం తక్కువగా ఉండడం రాష్ట్రంలో పరిపాటిగా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో బడ్జెట్లను ప్రవేశపెడుతూ వచ్చినా వ్యయాలు ఎప్పుడూ నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోలేదు. ఇప్పుడు కూడా అదే జరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి బీఆర్ఎస్ ప్రభుత్వం 2,90,396 కోట్లతో భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ నుంచి రుణాలు, అడ్వాన్స్ల పంపిణీ వంటివి పోను నికరంగా 2,49,209.93 కోట్ల వ్యయం ఉంటుంది అని అంచనా వేసింది. కానీ వ్యయం మాత్రం 2,11,705.70 కోట్లుగా నమోదైంది. ఈ మేరకు మార్చి 31తో పూర్తయిన 2023-24 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ రాబడులు, వ్యయాల వివరాలను కాగ్ గురువారం విడుదల చేసింది. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈసారి వ్యయం 84.95% నమోదైందని తెలిపింది. అంటే బడ్జెట్లో అంచనా వేసిన మొత్తం వ్యయంలో 15.05% మేర వ్యయ లోటు ఏర్పడింది. సంక్షేమ పథకాలు, కార్యక్రమాల కోసం 78,952.43 కోట్లు, వడ్డీ చెల్లింపుల కోసం 23,337.40 కోట్లు, ఉద్యోగుల వేతనాల కోసం 38,911.05 కోట్లు, సర్వీస్ పెన్షనర్ల పెన్షన్ల కోసం 16,841.39 కోట్లు, సబ్సిడీల కోసం 9,410.51 కోట్లను ప్రభుత్వం వ్యయం చేసింది. మూలధన వ్యయం కింద 37,524.70 కోట్ల బడ్జెట్లో అంచనా వేయగా కాస్త ఎక్కువగానే 44,252.92 కోట్లను వ్యయం చేసింది. రెవెన్యూ రాబడుల కింద 2,16,516.97 కోట్ల వ్యయానికి అంచనా వేయగా 1,69,089.58 కోట్లు సమకూరాయి. ఇందులో పన్నుల కింద 1,52,499.49 కోట్లను అంచనా వేయగా సంవత్సరానికి 1,35,540.17 కోట్లు సమకూరాయి. ఇక అదే గత ఏడాది పన్నుల కింద 100% రాబడి సమకూరింది. ఈసారి మాత్రం లక్షిత రాబడిలో 11.12% మేర తగ్గడం గమనార్హం. అన్నిటికంటే రాష్ట్ర ఎక్సైజ్ రాబడులు, కేంద్ర పన్నుల్లో వాటా రాష్ట్ర ఖజానాకు ఊతమిచ్చాయి. ఇక రాష్ట్ర ఎక్సైజ్ సుంకాల కింద 19,884.90 కోట్లను అంచనా వేయగా 20,298.89 కోట్లు సమకూరడం విశేషం. ఇక ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, గుడ్ మార్నింగ్. పూర్తి సమాచారం ఏంటి దీనికి సంబంధించి, బడ్జెట్ కి సంబంధించి? గుడ్ మార్నింగ్ పవన్. మొత్తానికి మార్చి నెల ప్రాథమిక వివరాలను కాగు వెల్లడించింది. ఈసారి కూడా నిర్దేశిత బడ్జెట్ లక్ష్యం నెరవేరదని చెప్పాలి. ఎందుకంటే బడ్జెట్లను ప్రవేశపెట్టడము, వాస్తవిక వ్యయాలకు మాత్రము తక్కువ చేసి ఉంచడం గత ప్రభుత్వం బీఆర్ఎస్ కి పరిపాటిగా మారింది. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో బడ్జెట్ ను ప్రవేశపెడుతూ వచ్చినటువంటి వ్యయాలు ఎప్పుడు కూడా నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోలేని అంశాన్ని మరోసారి ఈ మార్చి ప్రాథమిక వివరాలు పెట్టేటువంటి సాగ్ రిపోర్ట్ ద్వారా స్పష్టమైంది. వాస్తవానికి 2023 ఆర్థిక సంవత్సరానికి బీఆర్ఎస్ ప్రభుత్వము దాదాపు 2,90,396 కోట్లతో భారీ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. అయితే ఈ బడ్జెట్ నుంచి రుణాలు కావచ్చు, అడ్వాన్స్ నుంచి వచ్చేటువంటి పంపిణీ వంటివి పోను నికరంగా దాదాపు 2,49,209.93 కోట్ల వ్యయం ఉంటుందని అంచనా వేసింది. అయితే ఇది పూర్తిగా దాదాపు 2,11,705.70 కోట్లుగా నమోదైంది. ఈ మార్చిలో విడుదల చేసినటువంటి కాగు రిపోర్ట్ ప్రకారం చూస్తే కనుక 2023 ఆర్థిక సంవత్సరానికి ఈ బడ్జెట్ రాబడులు, వ్యయాల వివరాలు మాత్రం సపోర్టల్ ఆడిటర్ జనరల్ నిన్న గురువారం విడుదల చేసింది. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈసారి వ్యయం 84.90% మాత్రమే నమోదైనట్లు పెట్టినట్లయితే తెలుస్తుంది. సో ఓవరాల్ గా గతంలో దాదాపు 10 ఏళ్ల పాటు అధికారులు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము కేవలం ప్రయత్నం చేసినా ఇది వాస్తవానికి పూర్తిగా భిన్నంగా ఉన్నటువంటి విమర్శలు అయితే మూడగట్టుకుంది. థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.